గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల్ని తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఈదుల పూసపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రారంభించి దరఖాస్తు తీసుకున్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే ఇచ్చి తీరుతుందని, ఇందుకు నిదర్శనమే ఈ ప్రజాపాలన అని ఈ కార్యక్రమాన్ని అర్హులందరికీ వినియోగించుకోవాలని కోరారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేజిక్కించుకుని మాత్రమే సంబంధించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ పథకాలు మాత్రమే అమలు చేయడానికి మాత్రం వాళ్ళు ప్రయత్నించారు. అయితే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. అట్ ద సేమ్ టైం అంటే సంబంధించినటువంటి 48 గంటలు గడవక ముందుకే సంబంధించిన 6 గ్యారంటీ స్కీమ్లలో 2 గ్యారంటీ స్కీమ్లు మాత్రం సంతకం పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే గడిచిన 48 గంటల్లోనే సంబంధించిన మహిళలకు కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేసేందుకు మాత్రం శ్రీకారం చుట్టారు. మరియు అటు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ కింద ఏదైతే 5 లక్షలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా సంబంధించిన 10 లక్షలుగా అంటే ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి అది జరిగిపోయింది కూడా. అయితే మొత్తంగా అయితే ఓలా చూసుకుని మాత్రం సంబంధించినటువంటి ఇంకా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి స్కీమ్లు కూడా ఈ నెల 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు కూడా సంబంధించిన అభయస్తం పథకం కింద కూడా 6 గ్యారంటీ స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి అంటే ఇవాళ మన మొబ్బాలో ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రంలో నుండి 1వ వార్డులో ఉన్నాం. 1వ వార్డులో ఉన్నటువంటి ఈ వార్డులో కూడా అంటే సంబంధించినటువంటి అభ్యవస్థ ప్రజాపాలన కింద కూడా ఇటువంటి సంబంధించినటువంటి స్కీమ్లను మాత్రం సంబంధించిన అభ్యర్థులతో దరఖాస్తు స్వీకరిస్తున్నారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంటే ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా మొత్తం ఇక్కడ చేరుకొని సంబంధించిన పరిపాలన మొత్తం ఇక్కడ సంబంధించిన లబ్ధిదారులకి ఫామ్స్ మాత్రం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. అది ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి అంటే మహిళలకు సంబంధించినటువంటి మహిళలు పురుషులు కూడా సంబంధించినటువంటి వాళ్ళ ఫామ్స్ తిన్నో అక్కడ తీసుకుందని కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ కౌంటర్ వైజ్ ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏ సంబంధించినటువంటి ఏ కూడా ఎలాంటి అవసరాలు కలగకుండా సంబంధించి వాళ్ళ దగ్గర నుండి మరి ఫామ్స్ ఫిల్ చేసే ప్రక్రియ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ 1 టేబుల్ కౌంటర్ నెంబర్ 2 కౌంటర్ నెంబర్ 4 అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చేసుకున్నారు. ఒకవైపు ఇక్కడ అధికారులు ఇక్కడ ఒకవైపు ఇంకో టేబుల్ దగ్గర కూడా అంటే సంబంధించిన దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా అక్కడికి సంబంధించినటువంటి అధికారులు సంబంధించినటువంటి దగ్గరికి చేరవేసిన ప్రక్రియ మనం చూస్తున్నాం. ఓవరాల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సంబంధించిన ప్రజా పరిపాలన కార్యక్రమాలతో ఇక్కడికి మొట్టమొదటి శ్రీకారం చుట్టారు. అంటే వాళ్ళకి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా సలహాలు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కూడా ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకి సూచనలు సలహాలు మనం ఇస్తున్న సందర్భాలు ఉంది. ప్రస్తుతానికి మొబైల్ ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి ఫస్ట్ 1వ వార్డు నుండి అంటే అధికారికంగా ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడ వచ్చి మొత్తం సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రజాపాలన కార్యక్రమం ఇక్కడికి మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మొదలుపెట్టారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా ఉన్నాయి, మొదటి వార్డులో ఉన్నటువంటి ప్రారంభించారు, ఏ విధంగా ఉందని మనం ఎమ్మెల్యే గారు అడిగి తెలుసు. నమస్కారం అండి. ప్రభుత్వం అధికారం రాగానే 2 గ్యారంటీ స్కీమ్ సంతకం పెట్టారు రేవంత్ రెడ్డి గారు. మిగతా గ్యారంటీ స్కీమ్కి సంబంధించినటువంటి కూడా ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజు నుంచి జనవరి 6వ తారీఖు వరకు స్టార్ట్ అయిపోతున్నారు. ఏ విధంగా ఉండిపోతుంది, ఆ లబ్ధిదారు ఏ విధంగా వస్తున్నారు? ఈరోజు ప్రజాపాలన భాగంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ 6 గ్యారంటీ పథకాలలో ముఖ్యమైనటువంటిది ఈ ప్రజాపాలన భాగంగా ఈరోజు మేము మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఈదుల పూసపల్లి గ్రామంలో ఈరోజు చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారు కోరుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ పాలన ముంగిట్లో వస్తూ ఉందన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళందరూ ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమం రావడం చూసాం. మేమందరం అధికారులతో పాటు ఒక సమావేశంగా ఏర్పడి ప్రజలకు వాళ్ళకు మేలు జరగాలి, ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ 6 గ్యారంటీల పథకాన్ని ఈరోజు మేము స్టార్ట్ చేయడం నిజంగా కూడా చాలా మంచి ఉద్దేశం. అలాగే ఇప్పుడు మేమందరం ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వడం, అది మేము తీసుకొని వాటన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి దీనిని ఒక 2 నెలల తర్వాత నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ 6 గ్యారంటీలు మేమందరం మీకు ఇస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడము, ఎలక్షన్ల ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగానే ఇప్పుడు మేము ఈ హామీలను నెరవేర్చబోతున్నాం. ఈ 6 గ్యారంటీలు ప్రతి కుటుంబానికి ఎవరో ఒకరు కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి తప్పగా లబ్ధి చేకూరుతున్న ఏకైక లక్ష్యంతోనే ఈ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. మా ప్రియతమ నాయకులు శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు
8 గంటలకు వాళ్ళు స్టార్ట్ చేయడము. అదేవిధంగా ప్రతి ఒక్క శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి మాకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఆ రసీదులో కూడా ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళకి రసీదులు ఇచ్చి వాళ్ళు పంపించడం. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రసీదుల ద్వారా వారు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద ఒక నెంబర్ వేస్తాము. వాళ్ళ అప్లికేషన్ నెంబర్తో పాటు వాళ్ళు తీసుకున్నటువంటి రసీదుల మీద కూడా నెంబర్ వస్తుంది. అది వాళ్ళకు ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ తోటి వాళ్ళకున్న సమస్యలు ఏది తీర్చకున్నా కూడా వాళ్ళ సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను వాళ్ళు చేకూర్చి, ఎందుకంటే నిజమైన లబ్ధిదారులు ఉండి వాళ్ళకు కనుక ఈ 6 గ్యారంటీలలో ఆ పథకాలు వాళ్ళకు కనుక చేరకపోతే వాళ్ళు అడిగే హక్కు ఉంటుందని చెప్పేసి ఆ రసీదు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని చాలా సంతోషం. మొదటి కార్యక్రమం శాసనసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఇంత బాగా ఈ ప్రోగ్రాం చాలా జరిగినందుకు, అలాగే ఎల్లప్పుడూ మేము ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారి కష్టాలలో భాగస్వాములై వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేషన్ కార్డు లేని వల్ల కూడా దీనికి అర్హులు అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండి కూడా బతుకుదూరు కోసం బయటకు పోయిన వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలని కొంచెం ఒక డిస్టర్బెన్స్ ఏర్పడిన నేపథ్యంలో వారికి ఏం చెప్తున్నారు మీరు? నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ ఒక రోజు ముందు టామ్ చేసి ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ముందు రోజే చెప్పడము, అలాగే అప్లికేషన్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంబంధిత అధికారుల ద్వారానే అప్లికేషన్ నింపడం. ఎందుకంటే మధ్యవర్తి ద్వారా ఈ అప్లికేషన్ నింపి వాళ్ళేదో డబ్బులకు ఆశపడి మధ్యవర్తులు కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడతారనే లక్ష్యం కాకుండా కేవలం అధికారులు ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ నింపే బాధ్యతను కూడా అధికారులే తీసుకుంటారు. అందుకే ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు అందుబాటులో లేకున్నా కూడా తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో మీరు ఇవ్వచ్చు, లేదా నేరుగా మా దగ్గరకు వచ్చి మాకు అప్లికేషన్లు ఇచ్చినా కూడా మేము వాటిని కంప్యూటర్లో క్రోడీకరించే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అయితే ప్రజాపాలన కార్యక్రమం ఏముందో విజయవంతం చేసుకుంది. మొత్తం గత 2 రోజుల నుంచి మొత్తం నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఉండి విశ్వ ప్రయత్నం చేస్తుంది. విజయవంతానికి ఏ విధంగా సహకరించబోతుంది వాళ్ళు అడిగిస్తున్నారు సార్, మీరు చెప్పండి. అంటే గత 2 రోజుల నుంచి మీరు శ్రమించారు ఇది సక్సెస్ చేసేందుకు, ఏమైనా లోట్లు పోటుపాటు ఉన్నాయా, లేకపోతే ప్రజలకు ఏ విధంగా చెప్తున్నారు మీరు? ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రతి 100 ఫ్యామిలీకి ఒక కౌంటర్ లెక్క ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 670 కుటుంబాలు ఉన్నాయి. 670 కుటుంబాలు గాను 7 కౌంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 7 కౌంటర్స్లో కూడా ప్రతి అప్లికెంట్ కూడా వచ్చేసి ప్రాపర్గా ఫిల్అప్ చేసుకుంటానికి గాను 2 హెల్ప్ డెస్క్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అప్లికేషన్ నింపుతారు. నింపిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కౌంటర్లో పోయి ఇచ్చిన తర్వాత రిసిప్ట్ తీసుకుంటారు. అదేవిధంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ల్యాండ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుంటానికి కూడా మనకి సపరేట్గా జనరల్ కౌంటర్ ఓపెన్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత రెస్పాన్స్ ఉందో ప్రజల దగ్గర నుంచి. కంపల్సరీగా ఇదే రెస్పాన్స్ ప్రతి గ్రామంలో ఉంటుంది. ఎందుకంటే రిక్వైర్మెంటు అలానే ఉంది. అదేవిధంగా ప్రజల యొక్క స్పందన కూడా అలానే ఉంది. ఇప్పుడు హానరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒకరోజు ముందర టామ్ చేయటం, బీటాప్ టామ్ చేయటం, అదేవిధంగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వటం, ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఆఫీసర్స్ కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎఫర్ట్స్ కూడా ప్రజలు కూడా బాగా భాగస్వామ్యం ఇస్తున్నారు. ఒకవేళ 8వ తారీఖు దాటితే వచ్చే దరఖాస్తు కూడా స్వీకరించే టైం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు 8వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ 8వ తారీఖు దాకా అప్లికేషన్ తీసుకోవడం ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇంకా మనకి ఆదేశాలు రావాల్సి ఉంది. దీంట్లో ఏమాత్రం కూడా ఎవరు కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఈ గ్రామంలో మనం చేస్తున్నాము, ఈ వార్డులో ఇది అప్లికేషన్ 8వ తారీఖు దాకా ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా మా యొక్క టీం ఇక్కడ ఉంటుంది, ఒక టీం ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా కౌంటర్ ఓపెన్ చేసి ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఈ కౌంటర్లోకి వచ్చేసి అప్లికేషన్ ఇవ్వచ్చు. ప్రజాపాలనకు సంబంధించినటువంటి మన ఈదల పుసుపల్లి గ్రామంలో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మణ్ గారిని వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే ఉన్న ఊళ్ళో ప్రజలకి మీరు ఏ విధంగా దీనికి ఇంప్లిమెంట్ చేపిస్తున్నారు? మేము మా ప్రభుత్వము ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ గ్యారంటీసు మేము ఇల్లు తిరిగైనా మా బాధ్యత మాకు ఓట్లు వేసారు కాబట్టి అందరూ ఏ పార్టీ తేడా లేకుండా నిరుపేద అందరికీ అందించేటట్టు మా ప్రభుత్వం చేసేదానికి మేము కూడా కృషి చేస్తామని ఇల్లు కూడా తిరుగుతామని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తానికైతే ఏంటంటే ప్రజాపాలన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తర్వాత సంబంధించినటువంటి అధికారులు కూడా సంబంధించిన పోలీసు అధికారులు కూడా సంబంధించిన ఉన్నారు. అధికారులు కూడా మొత్తం అప్రమత్తమైన ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసిన సిద్ధంగా ఉన్నారు. అది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం ఈదల పుసుపల్లి గ్రామంలో ఉన్నటువంటి చాలామంది మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఊళ్ళో ఉన్నటువంటి లబ్ధిదారులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి సంబంధించినటువంటి అంటే ఏదైతే ఉందో అంటే సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయాసం
సంబంధించినటువంటి ప్రజాపాలనకి ఉన్నటువంటి లబ్ధిదారులు కూడా ఈ ఫామ్స్ మొత్తం వాళ్ళు తీసుకొని ఇక్కడ ఉన్నారు. మన వీరాలు చూసుకోవచ్చు ఇక్కడ. అంటే మనం మెయిన్గా అదే సంబంధించినటువంటి దరఖాస్తు కుటుంబ వివరాలతో ఉన్నటువంటి దరఖాస్తులు కూడా సంబంధించినటువంటి అంటే 6 గ్రాండ్ స్కీమ్కి సంబంధించినటువంటి వీటి మొత్తం అంటే ఇది తీసుకొని వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇస్తున్న క్రమంలో ఉంది. మొత్తానికి ఇదే మొత్తం అంటే మహిళలు కూడా లబ్ధాలు కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి హెల్ప్ డెస్క్ మొత్తం ఏర్పాటు చేశాము. మేము ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సంబంధించిన ఆశా వర్కర్లు కూడా ఉన్నారు, సంబంధించినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఆశా వర్కర్లు కూడా మొత్తానికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ కూడా మళ్ళీ మొత్తానికైతే ఇక్కడ రెడీ చేశారు. మొత్తానికైతే విజయంతం చేసేది మొత్తం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై మొత్తం విజయంతం రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాలు దృష్టిలో పెట్టుకొని సక్సెస్ విజయవంతం చేసేది మొత్తం ప్రతి ఒక్కరికి సన్నద్ధమై అధికారులు అధికార యంత్రాంగం కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ దీన్ని విజయవంతం చేసేది మాత్రం మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీరందరితో మధు బిగ్ టీవీ మహబాద్ గ్రామం నుంచి.